హలో ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ ఎల్వి వైండింగ్స్ హెచ్వి వైండింగ్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. పార్ట్ 1 పార్ట్ 3లో రిమైనింగ్ పార్ట్స్ చూపిస్తాను. ఇక్కడ మనకు కోర్ లెంత్, కోర్ డయామీటర్ అనేది వీటిని వైండింగ్స్ని ప్రిపేర్ చేయడానికి చాలా అవసరం. దాని గురించి నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు మిగతా పార్ట్స్ని కూడా చూసినట్లయితే కంప్లీట్ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫార్మర్ రిపేర్ గురించి వస్తుంది. మీరు కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ప్రాక్టికల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను. మీరు వాటిని చూసి ఎలక్ట్రికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, టాపిక్లోకి వెళ్దామా మరి. చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎల్వి వైండింగ్ లేదా లో వోల్టేజ్ వైండింగ్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మనం కాలిపోయిన వైండింగ్స్ని ఎంచి ఇక్కడ వైండింగ్స్ని ప్రిపేర్ చేస్తాం. మనము నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఉండాలి అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, ఆల్రెడీ కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ వైండింగ్స్ ఎన్నైతే ఉన్నాయి ఎల్వి వైండింగ్స్, అన్నే వైండింగ్స్ని ఇక్కడ మళ్ళీ ప్రిపేర్ చేసి అదే వైండింగ్స్ని ఇక్కడ చుట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనకు కనిపిస్తున్న విధంగా ఇన్సులేషన్ని ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైండింగ్ కాలిపోయిన వైండింగ్ నుంచి కండక్టర్ని లాగి అక్కడ ఏదైతే ఆ బూడిది ఉందో ఆ బూడిదని రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఇక్కడ ఈ విధంగా ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇది కనిపించే ఇన్సులేషన్ వచ్చేసి మనకు పేపర్ ఇన్సులేషన్. ఇది ఈ విధంగా ప్రొవైడ్ చేసి నెంబర్ ఆఫ్ టర్న్స్ని పాతవి ఎన్నైతే ఉన్నాయో అన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. చూద్దాం మరి. చూడండి, ఈ విధంగా ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎలా చుడతారో చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ విధంగా ఇన్సులేషన్ అంతా కంప్లీట్గా వైండింగ్ ఎంతైతే ఉందో అంతా ప్రొవైడ్ చేస్తాము. మనం ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎన్నైతే ఉన్నాయో అన్నీ 44తో మల్టిప్లై చేసి హెచ్వి వైండింగ్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా మరి. ఇక్కడ వైండింగ్స్ చూడండి, వైండింగ్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఈ వైండింగ్ టర్న్స్ ఎన్ని ఉంటాయి అంటే, మనం ఇక్కడ తీసుకున్న ట్రాన్స్ఫార్మర్ 63 kVA ట్రాన్స్ఫార్మర్, మనకు కోర్ లెంత్ వచ్చి 37 సెంటీమీటర్ ఉంది. వీటికి వైండింగ్స్ వచ్చేసి 90 ప్రొవైడ్ చేస్తారు. 90 ప్రొవైడ్ చేస్తే దాన్ని ఇంటూ 44తో మల్టిప్లై చేసి హెచ్వి వైండింగ్స్ ప్రిపేర్ చేస్తాం మనము ఎలాగుండేది అనేది. వైండింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా దాన్ని బైండ్ చేసేస్తాము. బైండ్ చేసి కంప్లీట్గా బైండ్ చేసిన తర్వాత వాటిని పక్కన ప్లేస్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తున్న చూడండి, 3 వైండింగ్స్కి 3 ఫేసెస్కి 3 వైండింగ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తాం. దీని తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనం హెచ్వి వైండింగ్ ప్రిపేర్ చేయాలి. ఎలాగంటే, దీని డయామీటర్ ఎంతైతే ఉందో అవుటర్ డయామీటర్ని తీసుకొని దానికి ఒక 5 సెంటీమీటర్స్ ఎక్కువ తీసుకొని మనము హెచ్వి వైండింగ్స్ని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ వీటి లెంత్ ఎంత ఉందంటే 15 సెంటీమీటర్ ఉంది. ఓడి అంటాం అవుటర్ డయామీటర్. 15.5 సెంటీమీటర్ తీసుకొని మనం ప్రిపేర్ చేస్తాం. కోర్ లెంత్ కూడా మనము చెక్ చేస్తున్నాం, 37 సెంటీమీటర్ ఉంది. 37 సెంటీమీటర్ ఉంటే మనము ఎల్వి వైండింగ్స్ 37 సెంటీమీటర్ ఉంటే మనకు హెచ్వి వైండింగ్స్ మనం 4 పార్ట్స్కి ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. 4 పార్ట్స్కి డివైడ్ చేస్తే 32 సెంటీమీటర్స్కి 4 పార్ట్స్ని తీసుకుంటాం. ఒక్కొక్కటి 8 సెంటీమీటర్ వైండింగ్ని మనము ప్రొవైడ్ చేస్తాం. అంటే 32 సెంటీమీటరు. రిమైనింగ్ అనేది గ్యాప్ వస్తుంది మనకు. ఆ గ్యాప్ లోపల మనము ఆ ఇన్సులేషన్ని ప్రొవైడ్ చేస్తాము. ఒక్కొక్క వైండింగ్కి ఇన్సులేషన్ అనమాట. హెచ్వి వైండింగ్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఎల్వి వైండింగ్ని సింగిల్ కాయిన్ కానీ మనం ఇక్కడ వైండింగ్ చేయడం జరిగింది. అక్కడ 4 పార్ట్స్కి ఎందుకు డివైడ్ చేస్తామంటే, అక్కడ వైండింగ్స్ అనేటివి ఒక్కటి కాలిపోయిన రిమైనింగ్ వాటిని యూజ్ చేసుకోవడానికి మనము హెచ్వి వైండింగ్స్ మాత్రం 4 పార్ట్స్గా డివైడ్ చేసి, ఒక్కొక్కటి వచ్చి 8 సెంటీమీటర్ కదా, 8 × 4 32 సెంటీమీటర్ అవుతుంది కదా. ఒక్కొక్క దానికి మధ్యలో మనం ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తాం. వాటిని స్పేసార్స్ అంటారనమాట. ఆ స్పేసార్స్కి సమ్ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి మనము టోటల్ 37 అవుతుంది అనమాట. కోర్ లెంత్కి సరిపోతుంది. ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే, వైండింగ్ చేయడానికి ఆ కావాల్సిన మెటీరియల్ని తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పేపర్ కనిపిస్తుంది చూడండి, కార్డ్బోర్డ్ లాగా కనిపిస్తుంది చూసారా. ఈ కార్డ్బోర్డ్ ఏంటంటే, మనము ఈ కార్డ్బోర్డ్ని యూజ్ చేసి మనము ఒక మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, కార్డ్బోర్డ్ని కట్ చేస్తున్నారు చూడండి. కార్డ్బోర్డ్ని కట్ చేసి వాటిని లైన్ తీసుకొని నీట్గా కట్ చేసుకుంటారు. ఈ కార్డ్బోర్డ్ని మనము వైండింగ్స్ మధ్యలో రన్నర్స్ అంటాం. మనము ఆ రన్నర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కార్డ్బోర్డ్ యూజ్ చేస్తారు. చూద్దాం వీటిని లైనింగ్ అనేది ఎలా చేసుకుంటారు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వాటిని కూడా అబ్జర్వ్ చేస్తాం. ఓకే, వీటిని మనము రన్నర్స్ కోసం యూజ్ చేస్తాం. రన్నర్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారనేది కూడా నేను వైండింగ్ చేసేటప్పుడు మధ్యలో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది మనకు కాపర్ వైండింగ్. ఇది ఎనామిల్ కోటెడ్. దీనికి సపరేట్గా ఇన్సులేషన్, పేపర్ ఇన్సులేషన్ అవసరం లేకుండా దీన్ని హెచ్వి వైండింగ్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఇన్సులేటింగ్ కోటింగ్. ఓకే, మనకు కనిపిస్తున్నది. తర్వాత మనకు అల్యూమినియం వైండింగ్ ఇక్కడ కనిపించేది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా అల్యూమినియం కోటింగ్. కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇన్సులేటెడ్ కోటింగ్. దీన్ని
అల్యూమినియము వాడతారు, తర్వాత కాపర్ను కూడా రెండింటిని యూజ్ చేస్తాం మనము ట్రాన్స్ఫార్మర్ హెచ్వి వైండింగ్ ప్రొవైడ్ చేయడానికి. ఇది అల్యూమినియం వైండింగ్. ఈ రెండింటిలో మనం ఏదో ఒక దానికి యూజ్ చేస్తారు. మనం తర్వాత వీటి స్పెసిఫికేషన్స్ ఎంత గేజ్ ఉంది ఏంటి అనేది కూడా మనకు డీటెయిల్స్ అక్కడ పేపర్ మీద కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంటారు ఎంత ఉంది అనేది. తర్వాత నేను గేజ్ ఏ ట్రాన్స్ఫార్మర్కి హెచ్వి వైండింగ్కి ఎంత గేజ్ యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఎల్వి వైండింగ్స్ని బేస్ చేసుకొని హెచ్వి వైండింగ్స్ని మనము తయారు చేస్తున్నాం కదా. ఇక్కడ మనం మెజర్ చేసింది 15 సెంటీమీటర్ ఉంది అవుటర్ డయాను. మనం 15.5 సెంటీమీటర్ ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది హెచ్వి వైండింగ్ తీసుకొని మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ మన రన్నర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం. వీటిని కట్ చేసి రన్నర్స్ కోసం మనము సిద్ధం చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి మనము రన్నర్స్ని ఎలా చేస్తున్నాం అనేది. ఇక్కడ ఈ విధంగా కట్ చేసి వీటిని మళ్ళీ మిడిల్లోకి మళ్ళీ కట్ చేసుకుంటాం. ఈ విధంగా మళ్ళీ పీసెస్గా మనం పార్ట్ మనం కట్ చేసుకొని వీటిని రెడీ చేసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఎన్ని టన్స్ హెచ్వి వైండింగ్ ప్రొవైడ్ చేయాలంటే 90 వచ్చేసి ఎల్వి టన్స్ ఉన్నాయి. 90 × 44 మల్టిప్లై చేసుకోవాలి మనం. 44తో మల్టిప్లై చేసి ఎంత వస్తుంది? 3960 వస్తుంది. దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం 4 కాయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి హెచ్వికి 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కౌంటర్ కూడా 0 ఉంది. 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుని 990 వస్తుంది ఒక్కొక్క కాయిల్కి. మనము 990 ఒక్కొక్క కాయిల్కి ఇప్పుడు చుట్టాలి. వీటి లెంత్ ఎంత ఉండాలి? 8 సెంటీమీటర్ ఉండాలి. 8 సెంటీమీటర్ ఉండేలాగా మనం అక్కడ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు చుడుతున్నాం కాయిల్స్ను. ఒక్కొక్క దానికి వచ్చేసి ఎంత ఉందనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. ఒక్కొక్క లేయర్కి 47 ఉంది. నెంబర్ ఆఫ్ లేయర్స్ మనము 990 వచ్చేంత వరకు మనం చుడుతూనే ఉంటాం. ఓకే. ఈ విధంగా మధ్య మధ్యలో ఈచ్ లేయర్కి మనం ఇన్సులేషన్ పేపర్ని ఈ విధంగా ప్రొవైడ్ చేస్తూ మనం వైండింగ్స్ అనేటివి చుడుతూ ఉంటాం. ఇది ఒక్క కాయిల్ మనం చుట్టేది చూపిస్తాము. ఈ విధంగా మనం 4 కాయిల్స్ చుడితే 32 సెంటీమీటర్స్ వస్తుంది. కోర్ లెంత్ 37 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి మనకు మధ్యలో 5 సెంటీమీటర్స్ అనేటివి మనం స్పేసర్స్ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ విధంగా మనం వైండింగ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ 2 వచ్చేసి 96 ఉంది. ఈ విధంగా మనకు మిడిల్లో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ వైండింగ్ చుట్టిన తర్వాత హాఫ్ ఆఫ్ ది వైండింగ్స్ వచ్చిన తర్వాత మనం రన్నర్స్ ఆల్రెడీ కట్ చేసుకునేది చూపించాను కదా. ఆ రన్నర్స్ అనేటివి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మనం రన్నర్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాటి తర్వాత మళ్ళీ హాఫ్ వైండింగ్ తర్వాత మనం రిమైనింగ్ ప్రాసెస్ ఎలా ఉందో కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకే. చూడండి ఈ విధంగానే మనకు ఇది సేమ్ ఈ విధంగా ఒక లేయర్ చుట్టడం, ఇన్సులేషన్ పేపర్ వేయడం, మళ్ళీ లేయర్ చుట్టడం. ఈ విధంగా 47 ఈ విధంగా మనం కంటిన్యూగా చుడుతూనే ఉండాలి వీటిని. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మధ్యలో రన్నర్స్ ఎలా ప్లేస్ చేస్తారు అనేది నేను ఆల్రెడీ కొద్దిగా ఫాస్ట్ చేశాను. ఎందుకంటే రన్నర్స్ పెట్టడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కదా. కాబట్టి కొద్దిగా వాటిని ఫాస్ట్ స్పీడ్ అనేది పెంచాను. మీరు టక వాటిని అబ్జర్వ్ చేయండి మధ్యలో ఎలా ప్లేస్ చేస్తారనేది. వైండింగ్ ఇంజనీరింగ్ డ్రా చేసే వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది ఎలా ఉంటుంది, ఈ షేప్ ఎలా ఉంటుంది అనేది. ఈ వైండింగ్ చూసిన తర్వాత లాస్ట్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు హెచ్వి వైండింగ్ అనేది ఎలాగుంటుందో మీరు ఆ వ్యూ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వైండింగ్ అనేది ప్లేస్ చేసిన తర్వాత ఎలాగుంటుంది, వాడు ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వైండింగ్ ప్లేస్ చేసిన తర్వాత కనెక్షన్స్ ఇవ్వడం అనేది, తర్వాత ఆయిల్ పోయడము, తర్వాత ఈ అంతా మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా నేను థర్డ్ పార్ట్ చూపిస్తాను. ఇక్కడ ఓన్లీ వైండింగ్స్ ప్రిపరేషన్ మాత్రమే సెకండ్ పార్ట్గా తీసుకున్నాను. ఓకేనా. మనం చూద్దాం. ఇప్పుడు మనకు హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి వస్తుంది కదా. ఈ కంప్లీట్ అయిన తర్వాత మన స్పేసర్స్ ఇక్కడ రన్నర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. చూడండి అబ్జర్వ్ చేయండి మీరు. ఆ మిడిల్లో మనం కట్ చేసుకున్నాం చూడండి, వాటిని పెట్టారు చూడండి. ఎందుకంటే ఈ పార్ట్కి రిమైనింగ్ హాఫ్ పార్ట్కి ప్రొటెక్షన్ అనమాట. వైండింగ్ అనేది కంప్లీట్గా కాలిపోకోకుండా ఒకటేసారి మనకు కొంత వైండింగ్ అయినా ప్రొటెక్ట్ చేయబడుతుంది వీటిని యూజ్ చేయడం వల్ల. వీటిని మనం రన్నర్స్ అని చెప్పి అంటాం. దీని తర్వాత మళ్ళీ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది వైండింగ్ అనేది కూడా మళ్ళీ చుడతాం. చుట్టిన తర్వాత 990 రావాలి కదా మనకు. ఫైనల్గా 990 ఎలాగ వస్తుంది అనేది కూడా నేను ఫైనల్లో మీకు చూపిస్తాను. ఈ విధంగా హాఫ్ పార్ట్ మళ్ళీ కూడా మనం చుట్టుతాం. చుట్టిన తర్వాత కంప్లీట్గా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, వైండింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అనేది కూడా నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనకు ఈ వైండింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు 990 చూపించాలి కదా. ఆ 990 కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడొచ్చు వాటిని ఎలా ఉంటుంది అనేది కూడా. సో ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వైండింగ్ని చుడుతూనే కంటిన్యూగా ఉంటాము. నేను ఏమంటే ఈ వైండింగ్ అనేది చుట్టడం అనేది మీకు లెంత్గా కనిపిస్తుంది కదా. ఏంటంటే మీకు ప్రొసీజర్ అనేది తెలియాలనే ఉద్దేశంతో నేను వాటిని రిమూవ్ చేయలేదు.
కొద్దిగా వీడియో లెంత్ అయినా పర్లేదు, మీకు క్లియర్గా అర్థమవుతుంది, డౌట్స్ రాకోకుండా మీరు నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే, అంతే, అంతమించి ఏం లేదు. మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే వైట్ కలర్ క్లాత్, వీటిని ఏమంటామంటే లాకింగ్ అంటాం అనమాట. వైండింగ్ అనేది మూవ్ కాకోకుండా ఇక్కడ లాక్ చేస్తాం. ఇక్కడ చూశారు కదా మీకు ఆ లాకింగ్ సిస్టమ్. ఎందుకంటే వైండింగ్ అనేది మనకు ఎక్కడ కానీ మూవ్ కాదు, బోత్ సైడ్స్ లాక్ చేస్తాం అనమాట. కంప్లీట్గా మనం లాక్ చేసి వాటిని మనకి గట్టిగా బిగించేస్తాం. చూశారు కదా, నేను పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. వాటిని మనము లాకింగ్ సిస్టమ్ చూశారు కదా. ఈ మిడిల్లో మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా లాక్ అయిపోయింది, మధ్యలో క్లాత్ మధ్యలోకి వెళ్ళిపోయింది, పైన కూడా వైండింగ్ వచ్చింది కాబట్టి అక్కడ వైండింగ్ అనేది కంప్లీట్గా లాక్ అవుతుంది, మూమెంట్ అనేది ఉండదు. మళ్ళీ దీనిపైన కూడా మనం మళ్ళీ ఇన్సులేషన్ పేపర్ని ప్రొవైడ్ చేసి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చుడతాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 2 బైండింగ్స్ లాకింగ్ అనేది అయిపోయిన తర్వాత మనము వీటిని కంప్లీట్గా మనం చుట్టేస్తాం, అంటే దాన్ని గట్టిగా బిగించేస్తాం. ఎందుకంటే వైండింగ్ అనేది అక్కడితో కంప్లీట్గా అయిపోతుంది. ఓన్లీ మనం బయటికి ఏమొస్తుందంటే మనం కనెక్షన్స్ ఇవ్వడానికి, డెల్టా కనెక్షన్, స్టార్ కనెక్షన్ ఇవ్వడానికి మనకు సమ్ వైండింగ్ అనేది బయటకు ఉండాలి కదా, ఆ వైండింగ్ని మాత్రమే బయటకు వదులుకొని మిగతాదంతా కంప్లీట్గా మనం లాక్ చేసేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి కంప్లీట్గా మనం అది మనకు లాకింగ్ అనేది కంప్లీట్గా జరిగిపోయింది. చూసారా, ఆ విధంగా కంప్లీట్గా బైండింగ్ అనేది జరిగిపోతుంది. ఇది లాస్ట్ ఎన్ని రిమైనింగ్ టర్న్స్ ఏమన్నా అవి చేసిన తర్వాత మనం ఇక్కడ కౌంటింగ్ చూస్తున్నాం. 990 ఉంది చూడండి. ఆ రిమైనింగ్ టర్న్స్, లాస్ట్ టర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మిడిల్లో మాత్రం చుడతాము. ఇక్కడ టోటల్ కౌంట్ ఒక కాయిల్ కంప్లీట్. ఇలా 4 కాయిల్స్ని చుట్టిన తర్వాత మనము వీటిని గట్టిగా బిగించేసి మనము ఇవి మూవ్ కాకోకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే సమ్ గమ్ అనేది వాటికి అంటిస్తాం. అంటించడం వల్ల ఏమవుతుంది అంటే ఈ క్లాత్ అనేది గట్టిగా అతుక్కుంటుంది అనమాట, లాక్ చేసిండేది. తర్వాత మనము ఇక్కడ బిగించింది ఏవైతే బిగించామో ఆ బిగించింది గట్టిగా అతుక్కుంటుంది. వైండింగ్స్ అనేటివి మూవ్ కాకోకుండా మనకు చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఈ ఒక కాయిల్ ఇలా ఒక్కో ఫేస్కి 4 కాయిల్స్ అనమాట. 4 కాయిల్స్, తర్వాత 3 ఫేసెస్కి 12 కాయిల్స్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ లెంత్ మనం మెజర్ చేస్తున్నాం అనమాట. దీని ఇన్నర్ మనకు ఆల్రెడీ ఎల్వి అవుటర్ వచ్చి 15 వచ్చింది, దీని ఇన్నర్ 15.5 వచ్చింది. మనం ఎల్వి పైన వీటిని ప్లేస్ చేసినా కూడా సమ్ స్పేస్ అనేది ఉంటుంది, ఈజీగా మనం ప్రొవైడ్ చేసేది ఉంటుంది. ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నది చూడండి స్పేసర్స్, మనకు రన్నర్స్ ఏ విధంగా ఉన్నాయనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తుంది కండక్టర్ గేజ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. మనం ఇక్కడ 63 kV ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం కాబట్టి దానికి 18 గేజ్ అనేది 18 స్క్వేర్ గేజ్ అనే కండక్టర్ని మనము హెచ్పి వైండింగ్స్కి ప్రొవైడ్ చేసాము. ఈ విధంగా 100కి 160 kVకి తర్వాత 200 kV ట్రాన్స్ఫార్మర్స్కి డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ కెపాసిటీ పెరిగే కొద్దీ గేజ్ అనేది తగ్గుతుంది. మీరు కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు చూసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈజీగా నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.